మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సునీతారెడ్డి రాజకీయాల్లోకి వస్తారా అనే విషయమై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇందుకు బలం చేకూర్చేలా సునీతారెడ్డి తమ అనుచరులు సన్నిహితులతో సమావేశం కానున్నారు. ఈ నెల 15న కడపలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ఇటీవలి కాలంలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. ఇటీవలే తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయమై సునీతారెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇడుపులపాయలో ఆమెతో సునీతారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగింది. అయితే ఈ నెల 15న సునీతారెడ్డి ఆత్మీయ సమ్మేళనంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇటీవలే న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సునీతారెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కడప పార్లమెంట్ స్థానం లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ వివేకానందరెడ్డి భార్యను ఎన్నికల బరిలోకి దింపే అవకాశం ఉందన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సునీతారెడ్డి విమర్శలపై వైఎస్ఆర్సీపీ అంతే స్థాయిలో స్పందించింది. రాజకీయ దురుద్దేశంతోనే సునీతారెడ్డి విమర్శలున్నాయని ఆ పార్టీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2019 మార్చి మాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 15న కడపలో వైఎస్ సునీతారెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సమావేశంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. చూద్దాం మరి సునీతారెడ్డి రాజకీయాల్లోకి వస్తారో లేదో.